హాయ్ అండి, నేను కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నా. ఇది వేడి నీళ్ళ పసుపు వేసి ఇట్లా కొంచెంసేపు పసుపు వేసి ఇట్లా వేడి నీళ్ళతో కడిగేసానండి. అందుకే ఇలా పసుపు కలర్లో ఉన్నాయి. అవి తీసేసి మొత్తం వాటర్ అంతా వడగొట్టేసి ఇట్లా ఆరబెట్టుకోవాలి. కొంచెంసేపు వాటర్ వెళ్ళిపోయిన వరకు ఇట్లా ఆరబెట్టాను చూడండి. ఆ పచ్చడికి తగ్గట్టు పులుపు అండి, చింతపండు నానబెట్టాను. పులుపుకి మనకి ఎంత పులుపు కావాలనుకుంటే, అంటే నేను ఒక 2 చిన్న మీడియం సైజు పువ్వులండి అవి కాలీఫ్లవరు. దానికి ఇగో నిమ్మకాయ కన్నా పెద్ద సైజు చింతపండు నానబెట్టాను. ఇదండి కాలీఫ్లవరు బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేపానండి. ఆవాలు ఒక 2 స్పూన్లు, ఇది మెంతులు 1 స్పూన్ అండి, ఇవి కూడా వేపేసాను. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్లో లైట్ ఒకసారి వేపేయాలండి ఇవి కాలీఫ్లవర్. ఇదిగండి ఉప్పు వేపేసి ఇది కూడా మిక్సీ పడతాను. ఉప్పు, మెంతులు, ఆవాలండి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగండి కాలీఫ్లవర్ ఎక్కడైనా కొంచెం చెమ్మలాగున్నా పోతుందని ఇలా వేసుకోవాలి. ఇంతేనండి, ఎక్కువసేపు వేపకూడదు. ఇప్పుడు తీసేయాలి ఇవి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపు వేస్తున్నా. ఇదండి పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు అండి, అది వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు. ఇదిగండి పోపు ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపు అంతా తీసేయాలి. ఇదిగండి పోపు తీసాను. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఈ చింతపండు దాంట్లో వేయాలండి. ఈ ఆయిల్లో చింతపండు గుజ్జులాగా తీసేసి వేయాలండి. ఇదిగండి చింతపండు కొంచెము ఈ ఆయిల్లో ఉడకాలండి. దాని తడిదనం పోయే వరకు ఆయిల్లో ఉడకాలి. ఎందుకంటే నిల్వ పచ్చడి కదండి, అలాగైతే ఖరాబ్ కాదు. కొంచెంసేపు ఆయిల్లో ఉడకాలి. చింతపండులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇంకా వేసుకున్నాండి, కొంచెం వేసుకుని మళ్ళీ కొంచెం కలపాలి. ఇదండి చింతపండు గుడిచిపోతే చాలు, తడిదనం అంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఉప్పు మిక్సీ పెట్టాం కదండి, ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు ఇదండి ఇదంతా కలపాలి. ఇదిగండి ఇదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కలిపేవచ్చు. ఇది కలిపేయాలి. పోపు వేపాం కదండి, ఇది కూడా వేసి కలిపేయాలి. ఇది మొత్తము ముక్కలు పట్టేలాగా మంచిగా కలిపేయాలండి. ఇదిగండి మొత్తం కలిపిస్తాను. కొంచెం ఆయిల్ సరిపోయినట్టుంది, కానీ ఈ రేపటి వరకు కొంచెం ఆయిల్ అంతా పైనకి వస్తుందండి. ఇది ఈరోజు తినే కన్నా రేపు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఉప్పు కారం అన్నీ ముక్కలకి పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగే మూత పెట్టి సిడేయాలండి. నేనైతే కొంచెం రైస్ వేసి చూస్తున్నా. అది ఎంటకంటే తింటే అంత బాగోదు, కానీ చూస్తున్నా ఉప్పు కారం అన్నీ సరిపడ్డవి లేదు తెలుసుకోవడానికి. ఈరోజు కన్నా రేపు తింటే బాగుంటుంది. అన్నీ సరిపడినవా లేవో చూడాలి. ఉప్పు కారం ఎలా చూస్తా. ఉప్పు కారం అన్నీ సరిపడినవండి. ఇంకా రేపటికి ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పటికి కొంచెము ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడైతే ఏం ఆయిల్ లేదు, కానీ ఇదిగండి 2 రోజుల తర్వాతకి ఇగో ఇలా వచ్చింది. ఆయిల్ అంత కనిపిస్తుంది చూడండి. నిన్నటికైతే ఇంత ఆయిల్ కనిపించలేదు అసలు. రైస్తో చపాతీతో చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు.